ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అధికార పార్టీలో చేరడంతో ఉద్యమ నేపథ్యం, పార్టీ ఫిరాయింపుల నాయకుల మధ్య సమన్వయం లోపించి అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, రాజేంద్ర నగర్ తదితర నియోజకవర్గాల్లో రేపటి జరిగిపోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆ సేవకుల సంఖ్య డజన్లలో ఉంది. మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ద్వితీయ శ్రేణి నాయకత్వంతో తలనొప్పిగా మారింది. ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి నాయకులకు ఎమ్మెల్యేతో వలస వచ్చిన నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటున్నారు. సీనియర్ పొలిటీషియన్, స్థానిక స్థానబలం కలిగిన ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, తాత్కాలిక ఇన్ఛార్జ్ ముద్దగోని హనుమాన్, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, బుగ్గారం దయానంద్, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వంటి ప్రముఖులు నియోజకవర్గంలో ఉన్నవారు స్థానికంగా జరిగే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. బహుశా వీరిని సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆహ్వానం చేయకపోవడం వల్ల తాము పాల్గొనడం లేదని అనేక సందర్భాల్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్లకు వచ్చిన తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అన్ని కార్పొరేట్ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. గత నెలలో కర్మాన్ ఘాట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో చంపాపేట్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డిని సుధీర్ రెడ్డి వర్గీయులు వెంటాడి వెంబడించి తరిమికొట్టిన సంఘటనలు ఉన్నవి. అంతకుముందు చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఒక వివాదాస్పద నిర్మాణంలో జోక్యం చేసుకున్నారని సదరు బిల్డర్తో చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముద్దగోని రామ్మోహన్ గౌడ్ నేతృత్వంలో మరికొందరు మాజీ కార్పొరేటర్లు సమావేశమై సుధీర్ రెడ్డి మీద మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు, ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పుడు వారందరూ సందిగ్ధంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇదే విధంగా కొనసాగితే రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ బలమైన నాయకులను రంగంలోకి దింపితే సిట్టింగ్ స్థానం కూలిపోవడం ఖాయమని కొందరు సీనియర్లు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.